హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఉల్లికారం, పాలకూర ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. దానికి కావాల్సినవి పాలకూర, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, మినప్పప్పు, జీలకర్ర, పసుపు, జీరా పౌడర్, శనగపప్పు, ఆవాలు, ధనియా పౌడర్, ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి. మీ దగ్గర ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. కట్ చేసుకున్న పాలకూరని వాష్ చేసుకొని పెట్టుకుందాం. తరువాత 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని పెట్టుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకుందాం. ఉల్లిగడ్డలతో పాటు ఎల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అందులోనే 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకుందాం. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం. కానీ ఇక్కడ కచ్చాపచ్చగా రాలేదు, మీరు మాత్రం కచ్చాపచ్చగానే పట్టేసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా నేచర్ని ఎంజాయ్ చేద్దాం. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 చెంచాల జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 2 చెంచాల శనగపప్పు, అలాగే 2 చెంచాల మినప్పప్పు. వేసుకున్న పోపు దినుసులన్నీ చిటపటలాడుతుంటే అప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో పట్టుకున్న పేస్ట్ని వేసేసుకుందాం. వేసుకున్న పేస్ట్ని ఆయిల్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఇలా ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకుందాం. అలా ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒకసారి కలిపి అందులో అలాగే పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకుందాం. పాలకూర మొత్తం వేసుకున్న తర్వాత అందులో బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా పేస్ట్లో పాలకూర బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి.
అలాగే మీరు మూత పెట్టేసి వదిలేస్తే కింద మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు అప్పుడప్పుడు మూత తీస్తూ మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. పాలకూర ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 స్పూన్ వేయించుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకొని టేస్ట్ చూసేసుకుందాం. ఇక్కడైతే టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఏబీసీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.